బామ్మ, మామ్ సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉందా? అవును శామ్, అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు. డాక్టర్లు ఇక లాభం లేదని చెప్పేశారు. ఏ క్షణాన తన ఊపిరి ఆగిపోతుందో కూడా తెలీదు. నిన్ను చూడటం కోసమే ఆవిడ ప్రాణం ఎదురు చూస్తున్నట్టుంది. మీ అమ్మకు ఆ చివరి క్షణాలు సంతోషాన్ని మిగిల్చాలని మీ డాడీ ఆరాట పడుతున్నారు. కానీ అది ఎంతవరకు నెరవేరుతుందో తెలియడం లేదు. మామ్కి ఆ సంతోషం మిగులుతుంది బామ్మ. మామ్ కోరిక తీరుతుంది, తీరుస్తాను. చెప్పు బామ్మ, చెప్పు. మామ్తో నేను చెప్పానని చెప్పు. నేనొచ్చే వరకు బతకమని చెప్పు. నీకిచ్చిన మాట నీ కూతురు నిలబెడతానందని చెప్పు. శామ్ వచ్చే వరకు ఉండమని చెప్పు. నన్ను నమ్మమని చెప్పు బామ్మ. బతకమని చెప్పు బామ్మ. నేనొచ్చే వరకు బతకమని చెప్పు. అలాగే అమ్మా, చెప్తాను, చెప్తాను తల్లి, చెబుతాను. బావా, బావా. గ్రాండ్మా, విషయం తెలిసి మాట్లాడేసిన తర్వాత కూడా సమంతకి సిగ్నల్ కట్ అవ్వలేదు. గమనించారా? అంటే సమంతకొచ్చిన ఊపే కహా పోయినట్టే కదా. నోర్మోయ్, నోర్మోయ్. బామ్మ నీతోనే ఫస్ట్ చెప్పింది, నాకెందుకు చెప్పలేదు? అసలేం మాట్లాడుతున్నావు సమంత? నేనెప్పుడు మాట్లాడాను? నువ్వుండు బావా. సామాన్య నా ముందే మాట్లాడింది, నేను చూశాను. ఆ తర్వాతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని డ్రామా ఆడింది. డ్రామా ఆడుతుంది నువ్వు, నేను కాదు. అసలు నీకు రోగం అన్నదే లేదు, ఇదే నిజం. నీకు రోగం ఉండుంటే నేను సిన్సియర్ గా వెళ్ళిపోతున్న దాన్ని పట్టుకొని డ్రామా అని ఎందుకంటారు? ఎందుకంటే నువ్వు ఆడుతుంది డ్రామా కాబట్టి. సరే సూర్య, కాసేపు అలాగే అనుకుందాం. నేను ఆడుతుంది డ్రామానే. ఆ డ్రామా ఆవిడ సెన్సార్ కి అందబట్టే కదా నేను డ్రామా ఆడుతున్నానంటుంది. మరప్పుడు లేచెందుకు మాట్లాడలేదు? అది సమంతకు అవసరం లేదు కదా. ఇది నీకు అవసరం కాబట్టి, అది పచ్చళ్ళలాంటి పేరు విన్న తర్వాత, మీ అమ్మకి సీరియస్ అని తెలిసిన తర్వాత అప్పటికప్పుడు లేచా ఫోన్ మాట్లాడావు. అవును, నువ్వు చెప్పింది నిజమే సామాన్య. ఫోన్ కూడా నా దగ్గర లేదు అని చెప్తుందంటే స్పృహలో ఉందనే అర్థం, రోగం అబద్ధం అనే పరమార్థం. లేదమ్మా, నువ్వు మాట్లాడుకురా. నీ అంట చూసుకుని ఇది ఎలా తయారవుతుంది? నువ్వున్నావన్న ధీమాతోనే పిచ్చి నాటకాలన్నీ ఆడుతూ మమ్మల్ని వెర్రి వెంగళపల్లం చేస్తుంది. దానికి నువ్వు సహకరిస్తున్నావు. అమ్మా, తనకొచ్చిన జబ్బు నిజమే. సామాన్య ఏదో వాగుతుందని ఆ వాగుని నువ్వు నమ్మకం. నాయనమ్మా, నువ్వైనా అమ్మకు చెప్పు.
ఏం చెప్పమంటావురా? నువ్వు దాంతో కలిసినట్టు నేను నీతో కలిసి అబద్ధాలు చెప్పమంటావా? దానికి లేని రోగాన్ని ఉందని చెప్పమంటావా? మీ నాటకాలకి నేను పాత్రధాన్ని అయ్యానని చెప్పమంటావా? మిమ్మల్ని ఇలా చూస్తూ గర్వపడుతూ చెప్పమంటావా? చెప్పరా? ఏం చెప్పను? అమ్మమ్మ, నువ్వేం చెప్పనక్కర్లేదు. దీనంతటికీ మూల కారణం నువ్వేనని నాకు తెలుసు. నా మనవణ్ణి కీలుబొమ్మని చేసి నీ ఇష్టానికి ఆడిస్తున్నావని కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా నీకు ఆ దుస్థితి వచ్చిందని చెప్పగానే నమ్మేశాను. అలా కూడా అబద్ధాలు చెప్తానని నేను నమ్మలేకపోయాను. తప్పంతా నాదే. నీ గురించి తెలిసి కూడా నేను కనిపెట్టలేకపోయినందుకు తప్పంతా నాదే. లేదు వదిన గారు, శ్యామ్కి వచ్చిన రోగం నిజమే. మరి అలానే ఉంది. ఇంతసేపైనా పడిపోవట్లేదండి చిన్న మావయ్య. బాగా అడిగారు రాజీ ఆంటీ. తెలియక అడిగాను సామాన్య. ఏదైతేనే బానే అడిగారు. సమాధానం చెప్పండి హరికృష్ణ గారు. వేరే ఎవరో చెప్పడం ఎందుకు? సమంతానే చెప్తుంది. చెప్పు సమంత, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. చావు బతుకుల్లో ఉన్న మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నీకొచ్చిన రోగం నిజమా? రోగం వచ్చిన వారిని రోగం ఉందా అని అడిగితే లేదని చెప్తారని సూర్య ఇంతకు ముందు చెప్పాడు. ఇప్పుడు సమంత ఒప్పుకున్న తర్వాత కూడా సూర్య అదే రిపీట్ చేస్తాడు, మళ్ళీ అదే కుర్చీలో కూర్చోబెడతాడు అని నేను అనుకుంటున్నాను. నేను ఊరుకుంటానా? చెప్పు సమంత, ఒట్టేసి నిజం చెప్పు. చెప్తేనే నీ మీద నాకు కొంచెమైనా నమ్మకం కలుగుతుంది. క్షమించమమ్మా. నాకే రోగము లేదు. మరైతే ఎందుకు ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది? బావ సామాన్యని చేసుకోకూడదని. అదే విషయం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నువ్వు ఒకవేళ అబద్ధం చెప్పినా అది నిజమని నేను నమ్మేదాన్ని కాదు. కానీ నువ్వు ఒప్పుకున్నావు. వేరే దారి లేక ఒప్పుకున్నావు. చిచి, నిన్ను తిట్టి నాకే చికాకొస్తుంది. నిన్ను తిట్టడానికి మాటలు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంట్లోనే ఉండి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఎందుకు? నీ మొహం చూడకూడదనుకుంటూనే చూస్తూనే ఉన్నాను. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నావు మాకు. నువ్వు మారవు, నీ బతుకు మారదు. అంతేనే, నువ్వు అంతే. అమ్మమ్మ, శామ్, అమ్మమ్మ, ఆగమ్మమ్మ. శామ్,
నేను మాట్లాడతాను. కంట్రోల్ సార్. బావా బావా నేను అమ్మమ్మతో మాట్లాడాలి బావా. మామ్ బతకడం చాలా కష్టం బావా. శామ్, నేను శామ్, అమ్మమ్మతో చెప్పేది. మాట్లాడాలి. శామ్, నేను అమ్మమ్మతో శామ్, మాట్లాడాలి. శామ్. నానా సూర్య ఆగరా. అమ్మా శ్యాము, జయంతి అంటే మనము వెళ్దాం. మళ్ళీ ఏం డ్రామా ఆడబోతుందో ఏంటో విందా పదండి. అది నిజమే సామాన్య. ఆ. అది మామూలుది కాదు. పద వెళ్దాం. పదండి వెళ్దాం. అమ్మమ్మ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో, వెళ్ళిపో. ప్లీజ్ అమ్మమ్మ, నేను చెప్పేది వినమ్మమ్మ. మామ్కి సీరియస్ గా ఉందమ్మమ్మ. నేను చేసిన దానికి నన్ను క్షమించమ్మమ్మ. ఇంకెప్పుడు అలా చేయను. మామ్ని చూడడానికి రా అమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ. నేనెందుకు వస్తాను? నేను రాను. అమ్మమ్మ ధర్మం ధర్మం గురించి నువ్వు నాతో మాట్లాడుకో. సరే మమ్మ, సరే, నేనేం మాట్లాడను. నువ్వు వస్తావని చెప్పమమ్మా, చాలు. రానని చెప్తున్నారు కదా, అర్థం కావడం లేదా? చిన్నత్త, ఇలాంటి సమయంలో పంతాలకెళ్ళడం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో నువ్వు మాకు చెప్పకు. పంతం పడుతున్నది, అనుకున్నది నెరవేరాలని నాటకాలు ఆడుతుంది నువ్వు. నేను చేసిన వాటికి క్షమించమని అడుగుతున్నాను కదా చిన్నత్త. క్షమించమని ఒక్క మాట అడిగితే అన్ని మర్చిపోయి నీతో వచ్చేయాలా? అత్తయ్య గారు రారు. క్షమించమని నేను అడుగుతున్నాను. వదిలే మమ్మల్ని. అమ్మా, ఏంటమ్మా తను రమ్మంటుంది? ఏదైనా చిన్న విషయానికా? ఇన్ని రోజులు రమ్మని అడిగిందా? అత్తయ్య బతకదని తెలిసే కదా రమ్మంటుంది. వెళితే ఏంటి? ఏంటో నీకు తెలిసినా తెలియనట్టే ఉంటావు. ఊరుకోరా. ఇలా తయారయ్యేమేంటమ్మా? మమ్మల్ని ఇలా తయారు చేసింది ఇదే. దీనివల్లే మేమిలా తయారయ్యాం. ఈ ఒక్క మహాతల్లి విషయంలోనే మేమిలా ఉంటాం. ఈ ఒక్కసారికి తన మాట విందామమ్మా. మీరు వింటూనే ఉన్నారు కదా, మేం వినం. ఆ అవసరం మాకు లేదు. ఇది చేస్తున్నవి తలుచుకుంటుంటేనే కడుపు రగిలిపోతుందిరా. చిన్నత్త, నీ కోపం నా మీద ఎలాగైనా చూపించండి. నన్ను చంపినా కూడా నేను బాధపడను. అమ్మని చూడ్డానికి అమ్మమ్మ రావాలి. తన కోరిక తీరాలి. అంతకుమించి నాకు వేరే ఆశ లేదు. ఏ ఆశ లేకుండానే ఇదంతా చేస్తున్నావా నువ్వు? ఇంకేం చేయనమ్మమ్మ. నిన్నెవరు నమ్మేది? నన్ను నమ్మకమమ్మా. నీ కూతురు కోసం రామమ్మ. అది నా కూతురు కాదని 20 ఏళ్ల క్రితమే మర్చిపోయాను. అమ్మమ్మ, అలా మాట్లాడుకు. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మమ్మ. మామ్కి ఒక్కసారి కనపడమమ్మా. అర్థమైంది కదా? అత్తయ్య గారు రారు. ఇంకా విసిగించుకో. ఒక్కసారి కనపడమమ్మా. ఇప్పుడు ఒక్కసారనే అంటావు, తర్వాత జీవితాంతం కలిసి ఉందామంటావు. అమ్మా, ఇదేం బాలేదు. ఒక ప్రాణం పోతుందని తెలిసి
కన్న తల్లి కోసం తన తల్లడిల్లిపోతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కోపాన్ని ప్రదర్శించడం భావ్యం కాదు. నువ్వు అసలు మాట్లాడుకురా. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? బతకదని చెప్తుంది మీరు. ఎంత కాదనుకున్నా ఈ ఇంటి రక్తం. చివరిసారైనా చుట్టం మన బాధ్యత. అదెందుకు మీకు అర్థం కావడం లేదు? నాయనమ్మా, ప్లీజ్ కనీసం మానవత్వంతో అయినా వస్తాను అని చెప్పు. మనుషుల మీదైతే నాకు మానవత్వం ఉండేది. మనుషులు కాని వాళ్ళ మీద నాకే ఫీలింగ్స్ ఉండవు. అంతే. దీని కుటుంబం మీద నాకుండేది ఇంతే. అమ్మమ్మ, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నువ్వేమన్నా కూడా భరిస్తాను. రానని మాత్రం చెప్పుకమ్మమ్మ. మామ్ చివరి కోరికమ్మమ్మ. అది తీర్చకపోతే తన ఆత్మకి శాంతి ఉండదు. చింతాతయ్య, మీరైనా చెప్పండి. పద్మదిన, శ్రీనివాస్ అన్నయ్య, చిన్నత్త ఒక్కసారి రమ్మని చెప్పు. పెద్దత్త, ప్లీజ్ పెద్దత్త, అమ్మమ్మని ఒక్కసారి రమ్మని చెప్పు ప్లీజ్. అమ్మమ్మ ప్లీజ్, అమ్మమ్మ. అవునత్త, పాపం కళ్యాణి. శ్యామ్ మీద కోపాన్ని మీరు పోగొట్టుకోవద్దు. కళ్యాణి మీ కూతురు, ఈ ఇంటి ఆడపడుచు. తన మీద జాలి చూపించండి. వదిన గారు, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. తర్వాత మీరు కళ్యాణిని చూడాలనుకున్నా తను కనిపించదు. వస్తానని చెప్పు నానమ్మా. బ్రతుకున్నప్పుడే కదా చూడగలవు. చూసొద్దాం నానమ్మా, అత్తయ్య సంతోషిస్తారు. అవునమ్మా. ప్లీజ్ నాయనమ్మ, నీ కూతురిగా కాకపోయినా నిన్ను చూడాలని ఆశపడుతున్న ఎవరో వ్యక్తి అనుకునైనా వెళ్ళు. చావు బతుకుల్లో ఉంటే శత్రువు అయినా వెళ్ళి చూసొస్తాం కదా నాయనమ్మ. నువ్వు కూడా తన శత్రువు అనుకుని వెళ్ళు. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్. సరే, ఏమిటి? నేను నీ ప్రాణం అడుగుతున్నానని భయపడుతున్నావా? నేను నీ కుటుంబంలో కాదు. నేను అడుగుతున్నది నిన్ను చనిపోమని కాదు. నీ ప్రాణానికి ప్రాణమైన మా సూర్యని మాకిచ్చేయమని అడుగుతున్నాను. కొలిమి నెత్తుడితో చెలిమి ఎత్తులతో ఎదిగి నిచ్చన పాముల కాటుకు ఓడిన ఆట. దేవుడినే వదిలి నాయనమ్మా, నేను అడుగుతున్నది సమంతాని. ఇది బ్లాక్ మెయిలింగ్ అవుతుంది నాయనమ్మా. కాలమే శిథిలాలలో సాక్ష్యాలుగా మారి